హలో డార్లింగ్స్, వెల్కమ్ టు శివ ట్రావెల్ బైట్స్. ఈ రోజు నుండి నా ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్స్లో చిన్న చిన్న మోటో వ్లాగ్స్ యాడ్ చేద్దామని చెప్పని అనుకున్నాను. నేనేమంత పెద్ద బైక్ రైడర్ని కాదు, బట్ ఇలా బైక్ మీద ఇలా ప్లేసెస్ అన్నీ తిరగాలని చాలా కోరిక ఉండేది. బట్ ఇలా బైక్ రైడింగ్ నా వల్ల అవుతుందో లేదో అనే భయంతో ఇప్పటి వరకు ట్రై చేయలేదు అండ్ వెనకాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ ఇది స్టార్ట్ చేయకపోతే కొన్ని రోజుల తర్వాత రిగ్రెట్ అవుతానేమో అని అనిపిస్తుంది. సో నేను తీసుకోబోయే ఈ స్టెప్కి వినాయకుడి ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వెళ్తూ ఫస్ట్ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు కావాలి, సో దట్ నేను నా ప్యాషన్ని కంటిన్యూ చేయగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. నేను ఇప్పుడు ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. సో ఈవినింగ్ 5 అంటే తెలిసిందే కదా, హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంది. కేపీహెచ్బి నుండి బాలనగర్ వై జంక్షన్ వరకు ఫుల్ ట్రాఫిక్. అలాగే ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా తక్కువ ట్రాఫిక్, ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరే. ఇక్కడ ముందు వచ్చేది బాలనగర్ సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వేశారు 2 ఇయర్స్ బ్యాక్. ఈ ఫ్లైఓవర్ వేశాక బాలనగర్ సిగ్నల్‌లో ట్రాఫిక్ చాలా తగ్గింది. ఇలా కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. సిగ్నల్‌లో గంటలు గంటలు వెయిట్ చేసే బాధ తప్పిందనమాట. ఈ ఫ్లైఓవర్ వేయకముందయితే సిగ్నల్‌లో అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చేది. ఇంకా పీక్ టైమింగ్స్‌లో అయితే చెప్పనవసరం లేదు, గంటలు గంటలు పట్టేది. మొత్తానికి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాను. ఇదే టెంపుల్ అనమాట. నేను ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసరికి ఫుల్ రష్‌గా ఉండే రోడ్డు మీద ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ గురించి ఎప్పుడు పోలీసులు ఉంటానే ఉంటారు. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. ఒకవేళ ఇక్కడ గనక రోడ్డు మీద మనం బైక్ పార్క్ చేసి వెళ్ళామంటే గ్యారంటీగా చలానా పడుతుంది. ఒక్కోసారి అయితే బైక్‌ని స్టేషన్‌కి తీసుకెళ్ళిపోతారు కూడా. సో నేను పక్కన స్ట్రీట్‌లో ఒక ప్లేస్ చూసుకొని బైక్ పార్క్ చేసేసి వచ్చాను. ఇది మొత్తానికి నాకు 30 మినిట్స్ పట్టేసింది ఇక్కడే. సో గుడిలోకి ఎంటర్ అయిపోయేసరికి 6:30 అయిపోయిందనమాట. ఈరోజు యాక్చువల్‌గా కార్తీక పౌర్ణమి అవ్వడం వల్ల టెంపుల్ మొత్తం ఫుల్ రష్‌గా ఉంది. అండ్ ఇక్కడ చాలా పూజలు, వ్రతాలు అయి జరుగుతున్నాయి. మనం లోపలికెళ్ళేసి వినాయకుడి దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్‌లో అంటే మన టీవీలో వినాయకుడిని ఇలా చూపిస్తున్నారు డైరెక్ట్. నాకైతే దర్శనం చాలా బాగా అయింది. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.